ఒక సంవత్సరం పైచిలుకు నుంచి స్వామివారి లడ్డు నెయ్యికి సంబంధించి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అది ఒక్కసారి ఇక్కడ చూస్తే ఎట్టకేలకు సిట్ సుదీర్ఘమైన చర్చలు, సుమారుగా ఒక 300 మంది పైచిలుకు సాక్షులను విచారించడం, అలాగే ఒక 500 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేయడం, సిట్టు దాంట్లో కూడా ఒక డిఎస్పి స్థాయి అధికారి, అలాగే 2 కేంద్ర స్థాయి ఉద్యోగులు, మరొక 2 ఫుడ్ అండ్ డ్రగ్ సంబంధించిన ఉద్యోగులు, ఈ 5గురు సమాఖ్యతో ఒక సిట్ వేసింది. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. దాంట్లో కీలకమైనవి అంటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, మళ్ళీ రాష్ట్రానికి అయితే ఇది ఒక రాజకీయం, ఓవర్ యాక్షన్, వీళ్ళు ఎట్లాగో డంకా బజాయించే వాళ్ళు ఉంటారుగా. ఎన్ని జరిగినా ఇప్పుడు నిన్న ఒక మిత్రుడు స్టేటస్ చూశాను. ఒకవైపు బిగ్ బాస్ లిక్కర్ స్కాము, కల్తీ నెయ్యి ఇలాంటి స్కాముల్లో ఉంటుంటే ఇది మేము చేయలేదని చెప్పట్లేదు. వాళ్ళు స్టేటస్ల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ స్కామ్ చేశారు, లోకేష్ గారు ఈ స్కామ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఆ స్కామ్ చేశారు, వీళ్ళందరికీ ఒత్తాసు పలుకుతుంది బీజేపీ, దీని వెనక మోదీ గారు ఉన్నారు, ఇది చెప్తున్నారు తప్ప మరి 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న మీ వెనక ఎవరున్నారు? మీకెవరు ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు? అది ఎక్కడ చెప్పరు ఎందుకు? అది ఎక్కడ స్టేటస్ పెట్టరు ఎందుకు? ప్రభుత్వ ధనంతో మిస్యూజ్ చేశారని చెప్పి, అంటే నువ్వు దొంగతనం చేశావా, చేయలేదని చెప్పు, అంతేగాని మీరు చేయలేదా, మీరు అక్కడ దొంగతనం చేయలేదా, మీరు ఎక్కడ ఇది చేయలేదా క్వశ్చన్ మార్క్. గ్యారెంటీ ప్రూఫ్స్ ఏం లేవు. మరి అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడికి విడుదలైపోయి 52 రోజుల తర్వాత విడుదలైన తర్వాత పత్రాలను ఎందుకు కాల్ చేశారు? ఆ కీలకమైన వ్యక్తి ఎందుకు గౌహతి ఎక్కడో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు? ఏమయ్యాయి ఇవన్నీ? సో అలాగా ఇక్కడ చూడండి, అనుమానమే లేదు అది కల్తీ నెయ్యే. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారు, కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. బోలేబాబా డైరీలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారీ. అది చూడండి, బోలేబాబా. వీళ్ళందరూ బాబాలు అంటే మళ్ళీ ఏదో హిందూ ధర్మము, హిందూవాది వాళ్ళే అనుకొని ఒక అపోహలు ఉంటారు. ఇక్కడ మాత్రం ఆ బోలేబాబా ఎలా వచ్చాడు, ఎవడా బాబా, వాడు పుట్టుపూర్వతలకు వెళ్తే మళ్ళీ వాడు ఏదో మైనార్టీకి చెందినవాడు అయి ఉంటాడు. అది ఎక్కడా వార్తల్లో రాదు. మన మీడియా కూడా ఎంత మేధావైన మీడియా అంటే చూద్దాం. నాటి తీతిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న జోక్యం. పిఏ హోదా ఈ చిన్నప్పన్న ఈయనే మొత్తం డీల్స్ అని మాట్లాడాడట. వీళ్ళకి ఏం తెలియదంట. ఈయన అంత ధైర్యంగా ఎలా మాట్లాడతాడండి? తుది అనుబంధ అభియోగ పత్రంలో సిట్ వెల్లడి, మొత్తం ఫైనల్ రిపోర్టు ఒకసారి ఇక్కడ చూడండి. 1924 మధ్యలో వైకాపా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ డిగ్గు తేల్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో సిట్ వేయలేదు. అయ్యా, ఇప్పటికీ వైకాపాకు సపోర్టుగా మద్దతుగా మాట్లాడుకునే ఓ మద్దతుదారులారా, మీరు స్టేటస్లో పెట్టుకునే మహానుభావులారా, ఇదొక్కసారి చూడండి. దీన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద్ తయారీలో వినియోగించాలని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావం దెబ్బతీశారని పేర్కొంది. తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనేందుకు 2019 కంటే ముందున్న కఠిన నిబంధనల్ని వైకాపా అధికారం వచ్చిన తర్వాత సడలించేసింది. అంటే ఎలా అంటే నెయ్యి శాంపుల్ తీసుకురావాలి, దాన్ని ప్రూవ్ చేయాలి, దాన్ని రీజనబుల్ రేట్స్లో వాళ్ళకి టెండర్లు ఇవ్వాలి, ఎవరైతే ఇస్తారో ఒక 4-5 అంతా మంచి నెయ్యి తీసుకొచ్చాక వాళ్ళకి ఇవ్వాలి. ఆ నిబంధనలను సడలించేసి మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, అంతే. మరి మాదే రాజ్యం, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే కలలు. పాపం పొద్దున కూడా చైర్లో కూర్చుని నిద్రపోతూ కళ్ళగనేవారట. ఆ కళల్ని సాకారం చేసుకుందామని చెప్పి ఇట్లాంటి అడ్డదారులు తొక్కారు. ఇక్కడ ఒక్కసారి చూస్తే టెండర్లలో పాల్గొనే డైరీ పాలు సేకరించాల్సిన పని లేదని, పాల్గొనేవారు పాలు సేకరించాలట, ఆ పని లేదట. తర్వాత వెన్న సేకరణ, అందులో నెయ్యి చేసినప్పుడు పాల నుంచి మరిగించిన ద్వారా వచ్చిన వెన్న లేకపోతే ఆ మేగడ నుంచి వచ్చిన నెయ్యిని అదేం అవసరం లేదంట. అలాగే నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని, 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లు ఉంటే చాలని తీతీదే పాలక మండలి ఉన్నతాధికారులు కలిసి నిబంధనలు మార్చేసిన వైనాన్ని అదే అదునుగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడిన తీరును సమగ్ర ఆధారాలతో ప్రస్తావించింది. మా ఇష్టం అయ్యా, మేము చెప్పులేసుకుని గుడిలో కూడా వెళ్ళిపోతాం, వెండి వాకిల వరకు, బంగారు వాకిల వరకు వెళ్ళిపోతాం, డిక్లరేషన్ సంతకం పెట్టడం నా ఇష్టం. నేను దేవుడి కన్నా పవర్ఫుల్, నన్ను ఎవడు ఆపలేడు. ఎవడు అడుగుతాడు? ఎవడైనా అడిగితే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎలా సన్నాసి అడిగాడు అంటాడు ఒక మాజీ మంత్రి. ఆ భాష ఎంత బాగుంటుందో ఆ మాజీ మంత్రిది. అలా ప్రస్తావిస్తూ ఇక్కడ చూడండి,
పాలు సేకరించాల్సిన పని లేదు. నువ్వు ఈ నెయ్యి ఎలాగైనా తీసుకొచ్చుకో, ఏ పెంట కలిపేసి ఏ రసాయనాలు కలిపేసి తీసుకొచ్చుకో, మేము కావాలి. అలాగే పాలను ఉత్పత్తి చేసే కంపెనీల టర్న్ ఓవర్ 250 కోట్లు అవసరం లేదు. 50 కోట్ల పక్క కంపెనీ, నువ్వు వైకాపా ఫేవరా, సరే నువ్వు కూడా ఎంతో పాల్గొను అంతే. 50 కోట్ల టర్న్ ఓవర్ ఉందా, మీకు 100 వేస్తాం, ఈ 150 చూపించు, 100 మళ్ళీ మాకు ఇచ్చేయి. ఇట్లాంటివి కూడా జరుగుండొచ్చు. చూడండి, 250 కోట్లు ఉండేదాన్ని 150 కోట్లు సడలిస్తే చాలట. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం అంటే ఆ పాల ఉత్పత్తి చేసే కేంద్రం ఏదైతే ఉందో అది నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం. ఇప్పుడు 1000 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తుంది అనుకున్న ఒక డైరీ ఫామ్, దాంట్లో నెయ్యి ఒక 100 కిలోల లేదంటే 50 కిలోల 1000 లీటర్లకు గాను ఎంత ఉత్పత్తి చేస్తుంది అనేది ఒక లెక్క ఉంటుంది కదా, ఒక రేషియో. అది కూడా అవసరం లేదంట. నువ్వు 1000 లీటర్ల పాలు దిగుమతి చేసుకున్నోడికి 2000 లీటర్ల నెయ్యి వచ్చినా పర్వాలేదంట. 2000 కిలోల నెయ్యి ఉన్నా ఓకే, మీకు ఎలాగొస్తుందంటే వచ్చింది అంతే. మాకు కామధేను ఉంది, పాలు నుంచి ఎక్కువ వచ్చేస్తుంది మాకు. అదొక పెద్ద కేసా, అదొక పెద్ద నేరమా అంటాడు ఆయన వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకంటే ఇదే ఛాన్స్ ప్రెస్ మీట్ పెట్టడానికి. అంటే బాబు మేము బతికే ఉన్నాము, రాజకీయాల్లో ఉన్నాం, ప్రజల్లో ఉన్నాము చెప్పడానికి. ఇక్కడ చూడండి, అంటే ఎన్ని సడలించారో చూసారా. అలాగే తీతిదే పాలక మండలి ఉన్నతాధికారులు కలిసి నిబంధనలు మార్చేసిన వైనాన్ని అదే అదునుగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడి తీరును సమగ్ర ఆధారాలతో ప్రస్తావించారు. భగవాన్పూర్లోని బోలేబాబా ఓరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ A7గా ఉంది, అది అక్యూజ్డ్ 7గా ఉంది ఈ కేసులో. 2019 నుంచి 2024 వరకు 68.1 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారు. చూడండి, లక్షల కిలోల కల్తీ నెయ్యి, 68 లక్షలు, ఎంత దారుణం. అందులో 59.71 లక్షల కిలోల అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తీతీదేకు సరఫరా చేశారు. ఈ 68లో మళ్ళీ ఒక 59 అగ్మార్క్ అంటే ఇంకా అంత ఎక్స్ట్రీమ్ నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అన్నట్టుగా. తద్వారా 234.51 కోట్ల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. అదేం పెద్ద కాదే, 72. ఇప్పుడు ఒక మనిషికి 72,000 పెద్ద స్కామ్ కానప్పుడు అది పెద్ద పాలక మండలికి 234 పెద్ద కోట్లు కాదు, అది పెద్ద కేసా? దానికి తీసుకొస్తున్నారా? ఈ చంద్రబాబు ఇవన్నీ కలిపి చేశారా అని అంటారు రేపు ప్రెస్ మీట్. చూడండి, ఇవాళ రేపు ప్రెస్ మీట్లు అదే వస్తుంది. వాళ్ళేదో పాపం తిండికి లేకో కక్కుర్తిపడి ఇలా స్కామ్ చేసుకున్నారు, అందులో నాకు షేర్ ఉంటుంది అని బయటికి చెప్పలేం కానీ అని ఈ విధంగా మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నెల్లూరు ఏసీబీ కోర్టు సిట్ అధికారులు ఇటీవల దాఖలు తుది ఛార్జ్షీట్ తాజాగా వెలుగు చూసింది. గత ఏడాది మే 7న దాఖలు చేసిన ప్రధాన అభియోగపత్రం 11 మంది నిందితుల పాత్రపై అభియోగాలు నమోదు చేశారు. తుది అనుబంధ అభియోగపత్రంలో 21 మంది నిందితులు 11 నుంచి 21 పెరిగింది. అంటే మేధావులు అందరూ యాడ్ అవుతున్నారుగా. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ 21 మందిలో హిందూ ధర్మాన్ని విశ్వసించిన వాళ్ళు, స్వామి మీద నమ్మకం లేని వాళ్ళే ఉండుంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి మా దేవుడు కాదు కదా, పోతే పోయింది, మీ మనోభావాలతో మాకేం పెంట, మేము మీ దేవుడితో డబ్బులు నొక్కేస్తాం, మీ దేవుడి తాలూకు అన్ని కక్కుర్తో తినేస్తాం తప్ప మీ దేవుడు ప్రసాదం ముట్టుకోం మేము. అట్లాంటి వాళ్ళంటూ ఉంటారు. ఇక్కడ చూద్దాం, వీరిలో ఎక్కువ మంది తీతీదే ఉద్యోగులే. ఈ ఉద్యోగులు కూడా అటువంటి వాళ్ళే. పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ కలిపి అసలు ఆ కల్తీ నెయ్యికి ఎంత డెప్త్కి వెళ్ళిందంటే, గుజరాత్లో ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందో ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి మొత్తం డీటెయిల్గా చేస్తే ఆ కల్తీని ఎలా వచ్చిందో ఒకసారి ఇక్కడ వివరణ ఇచ్చారు చూడండి. బోలేబాబా డైరీ ప్రతినిధులు నిందితులైన పోమిల్ జైన్, విపిన్ జైన్లు కల్తీ నెయ్యి తయారీ కోసం తమ అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కల్తీ నెయ్యి తయారీ కోసం కోల్కతాలోని బుడ్జే రిఫైనరీస్ లిమిటెడ్ ఇతర సంస్థల నుంచి పామ్ కెర్నల్ ఆయిల్, అలాగే రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ కొన్నారు. అంటే ఏమాత్రం అనుమానం రాకుండా. అంటే మేము అనుకునే వాళ్ళం దేవస్థానం వెళ్ళి ప్రసాదం వచ్చినప్పుడు అసలు గర్భగుడి ప్రాంగణంలోకి వెళ్ళేసరికి, ఆనంద నిలయం ప్రాంగణంలోకి వెళ్ళేసరికి తిరుమలలో ఒక ప్లెజెంట్, అది చెప్పలేం, ఆ స్మెల్ అంత అద్భుతంగా, ఆహా ఏదైనా స్వామి లేదనుకున్నాను. ఈ మధ్యకాలంలో అంటే గత 4-5 ఏళ్ళుగా చాలా ఇబ్బందులు గురయ్యాం తిరుమలలో. రూమ్ దొరకట్లేదని, ఏర్పాట్లు సరిగ్గా బాగాలేవని,
క్యూ లైన్లో ఉన్న వాళ్ళ పడిగాపులు పస్తులు ఉన్న వాళ్ళకి ప్రసాదాలు కూడా ఇవ్వట్లేదని, కనీసం పాలు టీ కూడా ఇవ్వడం మానేశారని, వెంగమామ అన్నదాన శాస్త్రంకి వెళ్తే అక్కడ నాసిరకమైన పెడుతున్నారని. అంటే ఒకటి కాదు, ఎన్ని అంటే తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతింటే బాలేరా వెళ్ళ వేస్ట్ రా, అక్కడ ఏం ప్రశాంతత లేదురా అనుకొని తగ్గిపోతే రండి బాబు రండి, మా మతంలోకి రండి, ఆఫర్లు ఉన్నాయి అని చెప్పి బట్టల వ్యాపారలాగా దోచుకోవడానికి ఒక ప్లాన్ వేశారు. సో దాంట్లో భాగంగానే ఇట్లాంటి కల్తీ నెయ్యి. అందుకే అసలు లడ్డు నిజంగా ఒక వారం 10 రోజులు అలాగే ఉండేది, చెక్కు చెదరకుండా. చాలా ఒక అద్భుతమైన ఆర్డర్ అది. ఎంత ప్లెజెంట్ ఆర్డర్ అంటే అంత సువాసన వెదజల్లేలాగా ఉండేది నెయ్యి. అది లేదు. ఏంటి లడ్డు సరే నాసిరకం డల్ల క్వాలిటీ తగ్గుతుంది లేదో అనుకున్నాం, కానీ ఎంత దుర్మార్గపు ఆలోచన, ఎంత దుర్మార్గపు దిగజారినతనం ఉంటుందని ఎవరికి తెలుసు చెప్పండి. అలాగే అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్స్, సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్, శివాన్షి ట్రేడింగ్ కంపెనీ, జిఆర్ ఇంప్లెక్స్ నుంచి ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాలు సేకరించారు. నిజంగా ఇదంతా ఒక వెబ్ సిరీస్ తీసేయచ్చు. వెబ్ సిరీస్ కూడా ఒక 7-8 ఎపిసోడ్లతో ఒక సిరీస్ సరిపోదు. సిరీస్ 2, సిరీస్ 3, సిరీస్ 4 ఒక 10 తీయాలేమో. అందులో గత ప్రభుత్వం మీదే ఒక వెబ్ సిరీస్ 2-3 సిరీస్లు అయిపోతాయేమో. వాళ్ళు అంత అద్భుతమైన టాలెంట్ నటులు ఉన్నారు కాబట్టి. చూడండి ఇక్కడ పోమిల్ జైన్, విపిన్ జైన్లు వారి ఉద్యోగులైన మోహన్ రాణా A12, సంజయ్ చౌహాన్ A3, ఆశిష్ రోహిలా A14లతో కలిసి కల్తీ నెయ్యి తయారు చేశారు. పాలు వెన్న వంటివి సేకరించకుండా పామాయిలు, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి రసాయనాలు జోడించి కల్తీ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్ పరీక్ష విలువ సర్దుబాటు చేయడానికి, కల్తీ నెయ్యి వాసనలు వచ్చేలా చేయడానికి రసాయనాలు కలిపారు. అబ్బా నెయ్యి వాసన వస్తుందే. ఇప్పుడు నెయ్యిలాగా ప్యారలల్గా ఉండే వాసనని ఎన్ని రోజులు ఉంటుంది? నెయ్యి వాసన అయితే ఎప్పుడు గుమగుమలాడుతుంది. నెయ్యి లాంటి వాసన ఒక 1 అవర్ వస్తే చాలు కదా. ఒక 1 అవర్ అబ్బా నెయ్యి వాసన వస్తుందరా. మనం ఏం చేస్తాం? దాన్ని దైవ ప్రసాదం కదా, దాన్ని తప్పు కళ్ళకద్దుకొని మరీ తింటాం. చూడండి ఎంత దిగజారినతనము, ఎంత పాపభీతి లేకపోవడం, ఈ దారుణమైన ఇవన్నీ. ఇంకంటే అవన్నీ ఇంకా చదివితే మనసు కకావికలం అయిపోతుంది. ప్రతి ఒక్కడు మనోభావం దెబ్బతింది. దీన్ని కూడా రాజకీయం చేసేసారు. ఒరే మనోభావం దెబ్బతిందంటే దీని పెద్ద మనోభావాలా? ఏదో అవుతుంది, ఆవు సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే ఎట్లాంటి కల్తీ నెయ్యి వస్తుంది, ఇట్లాంటి పెంట మాటలు మాట్లాడారు. ఇక్కడ చూడండి కీలక సూత్రధారంట సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న లంచాలు తీసుకున్నారు. నాటి తీతీదే చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ హోదాలో కుదురు చిన్నప్పన్న EQ29 తీతీదేకు నెయ్యి సరఫరా టెండర్ విషయంలో కీలక వివరించారు. కిలో నెయ్యికి 25 రూపాయలు. అయ్య బాబోయ్, కిలో నెయ్యికి మార్జిన్ 25 రూపాయలు అంటే కమిషన్. చూడండి, జనరల్గా కిలో నెయ్యి మంచి నెయ్యి అయితే మనకి ప్యాకెట్స్లో వస్తున్నాయి కదా, అమూల్, దొడ్ల, గోద్రేజ్ ఇవన్నీ. వీటిల్లో పతంజలి మ్యాక్సిమం 700, 800, 600 పైచిలకు ఉన్నాయి. ఈ స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే మన దగ్గర కొన్ని స్వీట్ షాపుల దగ్గర డైరీ ఫామ్ దగ్గర తీసుకుంటే 1200 అలా కూడా ఉన్నాయి నెయ్యి. ఆవు నెయ్యి స్వచ్ఛమైనది, చిన్న ఎల్లో షేడ్ వస్తుంది ఆవు నెయ్యికి. మామూలు గేదె నెయ్యికి తెల్లగా ఉంటుంది. సో అటువంటి నెయ్యి ఉండగలడు. ఇది ఆ రేటే తీసుకొని ఒక్కొక్క కిలో మీద 25 రూపాయలు అంటండి. కిలో మీద ఇన్ని 68 లక్షల కిలోల నెయ్యికి 68 లక్షలు ఇంటూ 25 రూపాయలు ఏంటి యావరేజ్గా ఎంత వస్తుందండి? ఎంత దారుణం చూడండి. ఎన్ని కోట్లు అసలు. రఫ్గా ఒక మార్జినే 170 కోట్లు, 175 కోట్లు వచ్చేస్తుంది. 70 లక్షలు ఇంటూ 25 రూపాయలు వేస్తే 25 ఏళ్ళు 175, ఇప్పుడు 175 కోట్లు వేసుకోండి వీళ్ళ కమిషన్. సో ఎంత దిగజారుడు అంటే మరి చెప్పలేం. ఏపీ భవన్లో స్పెషల్ లైజాన్ ఆఫీసర్ పోస్టులో కొనసాగిన చిన్నప్పన్న 15 నుంచి 2018 వరకు వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన వద్ద పిఏగా కూడా పనిచేసాడట మహానుభావుడు చిన్నప్పన్న. 2019 నుంచి 23 వరకు సుబ్బారెడ్డి తీతీ చైర్మన్గా కొనసాగినప్పుడు ఆయన దగ్గర పిఏగా ఉన్నారు. అక్కడ నుంచి తెచ్చుకున్నారు. మరి మేధావి కదా, ఇట్లాంటి మేధావులు ఎక్కడ దొరకరు, మనకే దొరికారు కాబట్టి మళ్ళీ అమ్మో నాకు చేతికి మట్టి అంటకుండా మొత్తానికి ప్రభుత్వానికి అన్నిటికీ వచ్చేయాలంటే ఇదే టైం. ఏమండి వద్దులేండి. అంటే ఒక ఆయన ఆధ్యాత్మికవేత్త చెప్తాడు, ఇట్లాంటివి ఏవైనా చేస్తే తరతరాలకి కట్టి కుడిపేస్తుందంట. మనం ఆ నోటితో మనం అనకూడదు. మరి స్వామితో పెట్టుకున్నారు. అదొకటి కంక్లూడ్ చేయదలుచుకుంది ఏంటంటే స్వామితో పెట్టుకుంటున్నారు. తిరుమల కొండవైపు కన్నెత్తి చూస్తేనే
వాటికి జన్మ జన్మలకి తేరుకోలేని పరిస్థితి వస్తుంది. అలాంటిది స్వామివారి అద్భుతమైన ప్రసాదానికి కానీ, స్వామివారి పట్టు వస్త్రాలకు సంబంధించి కానీ, స్వామివారి అన్నదాన ప్రసాదం కానీ ప్రతీది కూడా కల్తీ అభాసుపాలు చేయాలని ప్రయత్నించారు. ఇంకా స్వామి చూసుకుంటారు. సో ఏటీ పల్స్ ద్వారా ఇది ఇంకా చెప్పకుండా అంతకుమించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇవన్నీ చదివితే కడుపు తరుక్కుపోతుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి, సామాన్యుడికే చట్టాలు న్యాయాలు ఇవన్నీ ఆ భగవంతుడి మీద భారం వేసి, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా భగవంతుడి మీద భారం వేసి, స్వామి మీద, వెంకన్న స్వామి మీద భారం వేసి కృష్ణారామ అనుకోవడం తప్ప ఏమీ చేయలేం. అది స్వామి చూసుకుంటారు. ఇది ఇవాళ ఏటీ పల్స్.